శివసేన గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్ అసలు అంటే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అన్ని ఏర్పాట్లు సాయంత్రం 4 గంటలకల్లా కంప్లీట్ అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఈవినింగ్ కల్లా అన్ని ఏర్పాట్లు అయిపోతే రేపు మార్నింగ్ ఆల్మోస్ట్ 10 గంటలకల్లా ఈ సభా స్థానంలో కొన్ని లక్షల మంది ఇక్కడ కానీ బయట కానీ పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈరోజు రాత్రి నుంచే ఇక్కడ ఇసుకేస్తే రాలంత జనం వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. అన్ని జిల్లాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రాబోతున్నారు. ఎందుకంటే రేవంత్ అన్నం చూడడానికి ప్రమాణ స్వీకారం అంటే ఒక పెద్ద ఎత్తుగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 10 ఏళ్ల తర్వాత ఈరోజు ఈ రావణ కాష్టం పోయింది, రామరాజ్యం రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున రాబోతుంది ఆయనను చూడడానికి. సో వివిఐపీలు కానీ లేకపోతే ఢిల్లీ నుంచి ప్రముఖులు వస్తారని చెప్తున్నారు కదా, సో ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? కర్ణాటక ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం కానీ మాజీ ముఖ్యమంత్రులు కానివ్వండి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు, అదే మేడం సోనియా గాంధీ గారు రాబోతున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున దీని దగ్గరుండి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపటి ఒక చరిత్రలో ఒక నిలిచిపోయే ప్రమాణ స్వీకారంగా నిలబడుతుంది రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో ఎన్నో ఉద్యమాలు చేసినాం, విద్యార్థుల కోసం కొట్లాడినాం, జైల్లోకి పోయినాం. అంటే వాళ్ళు ఏ విధంగా అరాచకాలు చేసారో అవన్నీ చూసినాం, దగ్గర నుంచి చూసిన దానిలో నేను ఒకనున్నా. పోలీసులు ఏ విధంగా పోలీసు వలయాలు చేసి ఇబ్బందులు పెట్టిరో అన్నీ చూసిన. కాబట్టి ఈరోజు అటువంటి దుర్మార్గ పాలన అంతమొందించింది. ఖచ్చితంగా ఈరోజు రేవంత్ అన్న రాజ్యంలో రామరాజ్యం రాబోతుంది. కాబట్టి పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇది తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, ప్రజలందరూ ఇది ఒక పండుగగా వాతావరణంగా తీసుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో అసలు అవి హామీ చెయ్యరు, అట్లా కాకుండా నార్మల్ కర్ణాటకలో ఇప్పుడు మనం చూసుకున్నా కూడా పరిస్థితి తెలుస్తుందని చెప్పి మరి ప్రతిపక్షాలు చెప్తున్నాయి కదా సార్, వాటికి ఏం సమాధానం చెప్తారు? ఆ మంత్రి ఎవరైతే ఆ మాజీలు ఉన్నారో ఆ మాజీల కింద బుర్ర ఉండాలి. వాళ్ళు ఇట్లా బుర్ర లేకనే ఈరోజు అధికారంలోకి వెళ్ళి కోల్పోయినరు. కర్ణాటకకు పోదాన్ని రాని చూపిస్తా. తప్పుడు ప్రచారాన్ని చూపించి అబద్ధాన్ని చెప్పి 10 సార్లు చెప్పి అబద్ధాన్ని చెప్తే అది నిజమైతే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు అదే ఊహలనే బతుకుతున్నారు. ఇంకా బర్రాబర్ ఇంకొక 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడు. ఖచ్చితంగా తెలంగాణలో ప్రతి ఒక్క పౌరుడికి, విద్యార్థికి, నిరుద్యోగికి, మహిళలకు, వృద్ధులకు అందరికీ న్యాయం జరగబోతుంది. అంటే బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు, అది నిజమేనా సార్? వాస్తవమే. బీఆర్ఎస్ నుంచి రాబోతున్నారు, బీజేపీల నుంచి కూడా రాబోతున్నారు. అంటే మీకు తెలుసా సార్ అసలు ఎవరు రాబోతున్నారు? ఖచ్చితంగా రాబోతున్నారు. అది ఇక్కడ చెప్పాల్సిన సందర్భం కాదు. ఖచ్చితంగా రాబోతున్నారు, దానిలో డౌట్ ఏం లేదు. ఎటువంటి స్థితిలో దాదాపు బీజేపీల నుంచి 4 వస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో తెలంగాణ ఎలా ఉండబోతుంది 5 సంవత్సరాలు? అంటే ఇప్పుడు పరిపాలించేది మీరే కాబట్టి 5 సంవత్సరాలు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఎలా ఉండబోతుంది? చెప్పాను కదా, మరి రామరాజ్యంలో ఏ విధంగా అయితే కష్టం లేకుండా ప్రజలు ఉన్నారో ఇదే రేవంత్ అన్న రాజ్యంలో అదే విధమే కష్టం లేకుండా ప్రజలు ఉండబోతున్నారు. కాంగ్రెస్ పరిపాలనలో ఖచ్చితంగా ప్రజలందరికీ వారు ఏ విధంగా తెలంగాణ వస్తే మేము ఏ విధంగా ఉంటాం, ఏ విధంగా మాకు ఉద్యోగాలు వస్తాయి, ఏ విధంగా మాకు నీళ్ళు వస్తాయి, ఏ విధంగా మాకు నీళ్ళు వస్తాం ఊహించినరో అటువంటి తెలంగాణ ఈరోజు రాబోతుంది. వాస్తవానికి తెలంగాణ 2014లో సోనియమ్మ గారు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఇప్పుడే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు అసలు సిసలైన తెలంగాణ వచ్చింది. థ్యాంక్ యూ సార్.